యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము అనే పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళెదం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళెదం. మన విశ్వాస జీవిత యాత్రలో ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. బైబిల్ పల్లవి పాడుకున్నాం కదా, ఇప్పుడు ఆ పల్లవి యొక్క అర్థము అదే. ఎక్కడికి వెళ్ళండి, మీకు కూడా బైబిల్ గ్రంథం ఉండాలి. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు మోసగించబడరు, మీరు మోసము చేయరు. దేవుని చిత్తమే మీరు జరిగించగలరు. వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చదువైనా, హాస్పిటల్కైనా, పెళ్లి కార్యక్రమానికి వెళ్ళినా, ఒకవేళ మీ బంధువుల ఇంటికి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా ఏముండాలి? మీకు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా పట్టుకెళ్ళండి. అది మీకు తోడుగా ఉంటే మీరెంతో నెమ్మది కలుగుంటారు. అంతేకాక మీరు వెళ్ళిన పనులు కూడా జయము కలుగుతారు, విజయము పొందుతారా. ఆ పనుల్లో లేని ఎడల ఎంతో నష్టాన్ని చూస్తారు, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. ఆరాధన కొరకు ప్రకటన గ్రంథము, ఆరాధన కొరకు చేరువచ్చిన మనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిపి ఉన్నవి. దయచేసి అందరము కలిసి చదువుకుందాం. 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. చదవండి అందరూ కూడా. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసింది. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దయచేసి నా వెనుక చెప్పండి అందరూ కూడా ఈ మాట. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు మీ కృపను బట్టి, మీ దయను బట్టి మమ్మలను జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కన ఉంచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఆయన మా జీవితంలో అనుమతించి అనుగ్రహించిన ప్రభు పునరుద్ధాన దినము కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన ఉదయకాలము నీ పాద సన్నిధికి చేరి వచ్చే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనల ద్వారా, సియోను గీతములతో మిమ్మలను గణపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ముందు మీరు ఆయన విడుదల చేసిన, ఆయన చదువుకోవడానికి అనుమతించిన లేఖన భాగము కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నారు. ఆ లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడుకుంటుండగా వినడానికిని, గ్రహించడానికిని, ఆచరించి ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, రానైన వారిని సకాలంలో నీ ఇంటికి తోడుకురమ్మని, వచ్చిన వారందరినీ నీ ఆత్మ వశులుగా చేయమని మనవి చేస్తూ, నిలబడుతున్న నిష్ప్రయోజకుడైన నీ దేనదాసుడిని ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి
నీ సిలువ చాటును మరుగుపరిచి నీ దాసుని పూర ద్వారా మీరుగా నాతో మాతో మాట్లాడుతూ రమ్మని వందనములు స్తోత్రములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ రక్త నిబంధన క్రిందకి నన్నును మమ్మందరిని తెచ్చుకుంటూ వందనంతులమై ప్రభు యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధించడానికి వచ్చిన మనము లేఖన భాగమును చదువుకుంటూ వచ్చిన ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో ఉండిన ఒక శ్రేష్టమైన విషయం ఏమిటి అంటే, భూమి మీద చేయబడిన మానవుల యొక్క స్తుతులు పరలోకములో కుమ్మరించబడతాయట. భూమి మీద నీవు నేను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో కొనబడిన వారు సర్వలోకములో ఎక్కడ స్తుతులు చెల్లించినా అవి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఎక్కడ కుమ్మరిస్తాడట? పరలోకములో కుమ్మరిస్తాడట. ఇక పరలోకములో నుండి భూమి మీద కుమ్మరించబడేవి ఏమిటయ్యా అంటే, రాబోయే దినాల్లో, ప్రస్తుతం కాదులేండి, రాబోయే దినాల్లో దేవుని తీర్పులు భూమి మీద కుమ్మరించబడతాయి. ఇప్పటికే చాలామంది అంటూ ఉంటారు, ఇదిగోండి ఒక తీర్పు ఇచ్చేశారు కదా. ఇవి తీర్పులు కాదండి. కోవిడ్-19 అనేది ఏదో తీర్పు అనుకుంటున్నారేమో. ముద్రలు విప్పిన తరువాత రాబోతాయి, అవండి దేవుని తీర్పులు. కాబట్టి ప్రియులారా, నీ ఆరాధన పరలోకములో కుమ్మరించబడుతుంది అనే గమనముతో నువ్వు ఆరాధించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ ప్రభుల వారిని ఆరాధించడానికి వచ్చిన మనము ఈ యొక్క 9-10 వచనాలలో మనము చదువుకున్నప్పుడు ఆయన యోగ్యుడు అని, ఆయన వధింపబడిన వాడు అని, ఆయన మరి మనము గత వారము చదివినట్లుగా గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని చదువుతూ వచ్చినాం. అందుకే 12వ వచనంలో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీద బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను భక్తుడు ఏమని చెప్పినాడో మనందరికీ తెలుసు. ఏమన్నాడండి? లోక పాపములను మోసుకొని పోవు. మనలో కూడా ఎవరైనా ఎక్కువగా పని చేస్తూ వెళ్ళిపోతున్నారనుకో, ఆయన అండి మనిషి కాదండి బాబు, బండెద్దులు పని చేసినట్లుగా ఎద్దులాగా పని చేసేస్తాడు అని అంటామా అనమండి. బాగా కష్టపడి పని చేస్తుంటే ఎద్దు చేసినట్టు పని చేస్తాడండి అంట. అలాగే ఖాళీగా ఉండి నాలా ఊరంతా తిరుగుతున్నాను అనుకోండి, అప్పుడు కూడా నాకు పేరు పెడతారు. ఏమంటారండి? ఆయనకి పని పాట లేదండి, గాడిదలాగా తిరుగుతూ ఉంటాడండి అంట. అంటే మనుషులను పని చేసినప్పుడు, ఖాళీగా ఉండినప్పుడు, లేదా ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ఆయా జంతువులతో పోలుస్తారు. ఎద్దులతోనూ గాడిదలతోనూ ఎక్కువగా అరుస్తూ ఉన్నాను అనుకోండి నన్ను, అప్పుడు మీరు ఏమంటారండి? ఎప్పుడు మొరుగుతూ ఉంటాడండి ఆయన బాబు కుక్కలాగా. ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? కుక్కలాగా మొరుగుతూనే ఉంటాడండి అని అంటారు కదండి. నా మీద పెట్టుకున్న మిమ్మల్ని అంటలేదు సుమా. ప్రియులారా, అలాగున మనుషులను జంతువులతో పోల్చడం మనకి ఎలాగ ఉందో, దేవాది దేవుడు కూడా మనలను అలాగే పోల్చుతూ వచ్చి, మనల్ని పోల్చుతున్నామని మనము ఒకవేళ ఏమంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు కానీ ఇంగ్లీష్లో మాత్రం ఫీల్ అయ్యావా అంటారు. అంటే బాధపడినావా? మిమ్మల్ని అంటున్నానని బాధపడుతున్నారా? అయితే నా కొడుకుని చూడండి, నా కుమారుడిని చూడండి అని ఆయన కుమారుడికి కూడా ఒక పేరు పెట్టేశాడు. ఏ పేరు పెట్టినాడంటే దేవుని గొర్రెపిల్ల, పాపాలు మోసుకొని పోయే గొర్రెపిల్ల, వధింపబడే గొర్రెపిల్ల అని ఆయన సొంత కుమారుడికి కూడా భూమి మీద పేరు పెట్టినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీద యోహాను భక్తుడేమో లోక పాపాలు మోసుకొని పోయే గొర్రెపిల్ల అన్నాడు. ఇంకొక ఆయన ఏమంటాడంటే, అనగా పరిసయ్యులు ఏమంటారంటే ఇతడు పిచ్చి పట్టిన వాడు అని అన్నారు. మరొకరు ఏమన్నారంటే బెయిల్జెబూల్, అంటే దెయ్యాలకు అధిపతి అని అన్నారు. ఇంకొక ఆయన ఏమంటాడంటే వడ్లవాణి కుమారుడు అన్నాడు. ఒక ఆయన ఏమంటాడంటే యోసేపు మరియలకు పుట్టినవాడా అని అన్నాడు.
ఇంకా చాలా మంది ఏమన్నారంటే ఇతడు నజరేతులో ఉన్నాడు కదా, నజరేతు వాడు నజరేయుడు అని అన్నారు. ఇలాగ రకరకాలుగా ఈయనని భూమి మీద పిలుస్తూ వచ్చినారు. మరి పరలోకములో ఏమని పిలుస్తున్నారు ఈయన్ని? పరలోకములో ఈ గొర్రె పిల్లకు 4 గంటలుగా ఈ గొర్రె పిల్ల ఆధిక్యతలు కనబడుతూ ఉన్నాయి. ఈ దేవ గొర్రె పిల్ల, ఈ పాపములను మోసుకుని పోయిన గొర్రె పిల్ల, భూమి మీద పాపులమందరమైన మన కొరకు వధింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారనే ఈ గొర్రె పిల్ల పరలోకములో 4 రకములుగా పిలువబడుతూ 4 గంటల ఆధిక్యతను కూడా అనుభవిస్తూ ఉంది. ఆ 4 గంటలు ఏమిటో చూసి మనము ఈ ఉదయకాలం ఆయనను ఆరాధించుకుందాం. మొదటిదిగా ఆ గొర్రె పిల్లకు పరలోకములో ఇవ్వబడిన ఆధిక్యత ఏమిటి అయ్యా అంటే, ముద్రలు విప్పుటకు జయము పొందిన గొర్రె పిల్ల. 4వ వచనము చదవండి ఎవరైనా. 5వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఆ గొర్రె పిల్ల ముద్రలు విప్పడానికి జయము పొందిన గొర్రె పిల్ల. భూమి మీద ఏ గొర్రె పిల్ల? నా పాపాలు నీ పాపాలు మోసుకుని పోయిన గొర్రె పిల్ల. సిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి వధించబడిన గొర్రె పిల్ల. కానీ పరలోకములో గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఎవ్వరు విప్పలేనటువంటి ఆ 7 ముద్రలను విప్పుటకు జయము పొందిన గొర్రె పిల్ల. ఇక్కడ ఏమన్నారు? పిచ్చి పట్టిన వాడు, బెయల్జెబూలు, నజరేతు వాడు, వడ్లవాని కొడుకు అని అన్నారు. కానీ ఇప్పుడు పరలోకంలో ఎవడు లేడు, భూమి మీద ఎవడు లేడు, అసలు ఎక్కడ ఎవరు చెయ్యలేరు ఆ యొక్క ముద్రలు విప్పుట అనేది. ఒకే ఒక్క ఆయన. అందుకే 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో చాలండి ప్రియులారా. అందుచేతనే ఈ దేవ గొర్రె పిల్ల, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే వధింపబడిన గొర్రె పిల్ల పరలోకములో మానవులమైన మనందరి కొరకు ప్రతినిధిగా ముద్రలు విప్పుటకు ఎవ్వరూ లేరా అని ఏడ్చినటువంటి యోహాను పక్షముగా విప్పుటకు జయము పొందిన వాడు ఉన్నాడు అని తెలియపరిచి ఆ ముద్రలను విప్పిన మొట్టమొదటి వ్యక్తి లేదా ముద్రలు విప్పుటకు యోగ్యుడు, మన ఆరాధనలకు పాత్రుడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన పరలోకములో ఎలాగ మనము చూస్తున్నామయ్యా అంటే ముద్రలు విప్పే గొర్రె పిల్ల, 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని తీసుకొని విప్పే గొర్రె పిల్ల. అందుకు మనం ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. రెండవదిగా ఆ గొర్రె పిల్ల ఎటువంటి గొర్రె పిల్ల అని అంటే చూడండి, ప్రకటన గ్రంథములోనే 7వ అధ్యాయం 10వ వచనములో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని ప్రియులారా, ఇక్కడ ఆరాధించబడుచున్న గొర్రె పిల్లను మనము చూస్తున్నాం. లెక్కింపజాలని గొప్ప సమూహము తెల్లని వస్త్రములను ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలను చేతబట్టుకొని వారు ఆయనను ఆరాధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం అని అంటున్నారు. సింహాసనముపై కూర్చున్న గొర్రె పిల్ల, ఆరాధించబడుచున్న గొర్రె పిల్ల. ఇందాకే గొర్రె పిల్ల సింహాసనాసీనుడైన వాని చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని ముద్రలు విప్పుటకు జయము పొందిన గొర్రె పిల్ల. ఇప్పుడే గొర్రె పిల్ల సింహాసనం మీద కూర్చున్నది. దూతలు, కెరూబులు, శరాబులు మాత్రమే కాక తన రక్తముతో కొని ఒక రాజ్యముగా చేసిన సకల ప్రజల చేత కూడా ఆరాధించబడుతున్న గొర్రె పిల్ల. మరి ఆ గొర్రె పిల్లను నీవు కూడా ఆరాధించవా? అయ్యా, నా రక్షణకై నీకు కూడా స్తోత్రములు అంటూ ఆయన ఆరాధించుదాం. 3వ గొర్రె పిల్ల 17వ అధ్యాయము 14వ వచనం. 17వ అధ్యాయము 14వ వచనం.
వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయ్యున్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించెను. యుద్ధము చేస్తూ ఆ యుద్ధములో జయము పొందిన గొర్రె పిల్లని ఇక్కడ చూస్తున్నాం. ఇది రాబోయే యుద్ధం ప్రియులారా. ఇప్పుడు చూస్తున్న చిన్న చిన్న యుద్ధాలేమీ కాదు. క్రూర మృగముతోను అంత్యక్రీస్తుతోను అబద్ధ ప్రవక్తతోను వారు మోసగించిన ఏర్పరచుకున్న రాజులందరితో దేవుని ప్రజలు అనగా ఇశ్రాయేలు జనాంగము చేయబోయే ఆ యుద్ధములో ప్రభువైన యేసుక్రీస్తు వారే జయము పొందుతారు. అందుకే ఈయన యుద్ధములో జయము పొందే గొర్రెపిల్లగా మనం ఇక్కడ చూస్తున్నాం. ముద్రలు విప్పిన గొర్రెపిల్ల, సింహాసనముపై కూర్చున్న గొర్రెపిల్ల, యుద్ధములో జయము పొందిన గొర్రెపిల్ల. 4వదిగా చూస్తే 19వ అధ్యాయములో 7వ వచనములో 19వ అధ్యాయం 7వ వచనములో అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి. కాబట్టి ఇక్కడ మరొక రీతిగా గొర్రెపిల్ల మనకు కనబడుతుంది. ఈ గొర్రెపిల్ల ఏమిటయ్యా అంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చిందంట. అంటే వివాహపు సమయం సమీపించింది. చాలా మంది వివాహము నిశ్చయమైందండి, వివాహము ఖాయపరుచుకున్నామండి, లేదా వివాహము కొరకు నా కుమారుడి లేదా నా కుమార్తె వివాహము కొరకు ఏం చేస్తున్నాం, మేము చూస్తున్నామండి అని అంటూ ఉంటారు కదా. అయితే ఇక్కడ చూడడం అయిపోయింది, వివాహము నిశ్చయము కూడా అయిపోయింది. ఇంకా చూస్తే దేవుని వాక్యం ప్రకారం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో 1వ వచనం ప్రకారము చూస్తే ఆ ప్రధానము కూడా అయిపోయింది. చూడడం అయిపోయింది, నిశ్చితార్థం అయిపోయింది, ప్రధానము కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రధానం అయిపోయిన తరువాత ఇంకా కొన్ని ప్రధానమైన తర్వాత ఇంకా రోజులు ఉండవండి, గంటలే. కొన్ని గంటలలో వివాహం జరుగుద్ది అనమాట. అలాంటి వివాహ సమయం వచ్చేసిందంట. ఒక చోట ఏమో పెండ్లి కుమార్తె సిద్ధపడిపోతుంది, మరొక చోట ఎవరు సిద్ధపడిపోతున్నారు, పెండ్లి కుమారుడు సిద్ధపడిపోతున్నాడు. అలా తన వివాహ సమయాన్ని సిద్ధపడుతున్న గొర్రె పిల్లను మనం చూస్తున్నాం ఈ 19వ అధ్యాయంలో. నా ప్రియ సహోదరి, ఆ సిద్ధపడే పెండ్లి కుమార్తె నీవే. ఆ సిద్ధపడుతున్నటువంటి పెండ్లి కుమార్తె సంఘములో అనగా వధువులో ఎవరైతే చేర్చబడినారో వారే. ఎవరైతే వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తముతో కొనబడినారో, కడగబడినారో, ఆయన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘములో చేర్చబడినారో ఆ సంఘమే ఆయనకు వధువు. ఆ వధువు సిద్ధపడుతుంది ఆరాధనల ద్వారా, ప్రార్థనల ద్వారా, నీతి క్రియల ద్వారా, దేవుని వాక్యము ద్వారా తన్ను తాను సిద్ధపరచుకుంటుందట. ఆయనేమో వివాహం ఆడడానికి ఆయన తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన సన్నివేశమో చూడండి. ఈ గొర్రెపిల్ల ఇప్పుడు సిలువ మోస్తూ వెళ్లే గొర్రెపిల్ల కాదు, సిలువపై వేలాడుతున్న గొర్రెపిల్ల కాదు. ఈ గొర్రెపిల్ల వివాహము కొరకు సిద్ధపడే గొర్రెపిల్ల. ప్రియులారా, అందుచేతనే ఈ 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది అని రాసినారు. చాలా మంది మరి వివాహ సమయం నేను చాలాసార్లు ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను ఆ బాబుని, బాబు ఎప్పుడయ్యా ఏంటయ్యా అంటే, అంకులు ఇలా చూస్తున్నారు, అంకులు అలా చూస్తున్నారు. మొన్న అయితే అన్నాడు, ఖాయమయ్యింది అంకులు, ఖాయం చేశారండి, చాలా సంతోషమయ్యా. మరి ఖాయం చేసుకున్న వాళ్ళు నిశ్చితార్థం ఇచ్చేసుకోండి, ఆ రోజునైతే ప్రదానం చేయడం వెంటనే వివాహం అంటే 4 నెలలు ఆగుతారు అంటున్నారు అంకులు. ప్రియులారా, మన మధ్యన కూడా అలాంటి బిడ్డలు ఉన్నారు. వివాహం అవ్వాల్సినటువంటి ప్రేమ కుమార్ ఉన్నాడు, పౌలరాజు ఉన్నాడు, అలాగే కాలేబ్ ఉన్నాడు, ఇంకా చెల్లాయిల్లో కూడా చాలా మంది ఉన్నారు, జోసఫ్ గారు ఉన్నారు.
ఏమండి వీరందరికీ వివాహాలు జరగాలి. వాళ్ళ అమ్మాళ్ళు వాళ్ళ నాన్నళ్ళు ఏమనుకుంటారు, ఆ నిశ్చితార్థాలు అయ్యాక లేదా పెళ్లి చూపులు చూసి కాయపరుచుకున్నాక పెళ్లి పనులు మొదలెట్టేస్తున్నామండి, నిశ్చితార్థం చేసేసుకుంటామండి. ఏమండి ఏం చేస్తారు, పెళ్లి సమయము వచ్చిందండి. ఇప్పుడు ఈయన కూడా అలాగే పెళ్లి సమయము వచ్చిన గొర్రె పిల్లగా మనకి కనబడుతున్నాడు. ఇప్పటికి ఎన్ని రకాలుగా ఉన్నాడు ఈ గొర్రె పిల్ల? 4 రకాలుగా. ఒకటి ఏంటండి, ముద్రలు విప్పుటకు జయము పొందిన గొర్రెపిల్ల. రెండవది ఆరాధించబడుతున్న సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల. మూడవది యుద్ధములో జయము పొందిన గొర్రెపిల్ల. 4వదండి వివాహమునకు సిద్ధపడుతున్నటువంటి గొర్రెపిల్ల. 4వ గొర్రెపిల్ల. 5వ గొర్రెపిల్ల చూసి మనము ఆరాధనకు వెళదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 19. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు. గొర్రె పిల్ల పెండ్లి విందు. భూమి మీద జరిగిన మొట్టమొదటి పెండ్లి ఎవరిదో చెప్తారు ఎవరైనా? భూమి మీద జరిగిన మొట్టమొదటి పెండ్లి ఎవరిదండి? ఆదాము అవ్వలు. అక్కడ ఎంతమంది జనం ఉన్నారంటారు? ఎంతమంది అని అన్నాను. అది కావాలి. రైట్ ఆన్సర్ ఏంటంటే ఎంతమంది అంటే ముగ్గురే ఉన్నారు. వధువు ఉంది, వరుడు ఉన్నాడు, పెళ్లి చేసి ఆయన పెద్ద ఆయన అనమాట. ఆ పెద్ద ఆయన ఉన్నారు అంతే. పెండ్లికి కర్త, పెండ్లిని ఆ వివాహ వ్యవస్థను ఏర్పరిచిన వాడు సృష్టికర్త ఆయనే. ఆ పెద్ద ఆయన ఉన్నారు, పెండ్లి కుమార్తె ఉంది, పెండ్లి కుమారుడు ఉన్నారు. ఈ ముగ్గురే. ఒకవేళ అప్పుడు అక్కడ కనుక ఒకవేళ బిర్యానీ చేశారనుకోండి, ఎంతమంది తింటారండి నాన్నగారు? ముగ్గురే తినాల. కాబట్టి ఒకవేళ సూప్ తయారు చేశారు, ఎంతమంది తాగాల? ముగ్గురే తాగాల. అయితే దేవాది దేవుడైన తండ్రి యొక్క హృదయంలో ఒక బలమైన కోరిక ఉందంట. నేను చేసిన మొట్టమొదటి వివాహమైనటువంటి ఆదాము అవ్వల వివాహములో నేను తప్ప పిలువబడిన వారు ఎవరు లేరే, ఏర్పరచబడిన వారు ఎవరు లేరే, విందు చేస్తే పాలిభాగం పొందేవారు ఎవరు లేరే అని ఆనాడే ఆయన ఒక ఆలోచన తన హృదయంలో పెట్టుకున్నాడు. నా కుమారుని లోకానికి పంపాలా, నా కుమారుని రక్తము ద్వారా ఈ లోకములో ఉన్న పాపులందరినీ రక్షించాలా, ఆ పాపులందరినీ వధువనే సంఘములో చేర్చాలా, ఈ వధువనే సంఘమును నా కుమారుడైన పెండ్లి కుమారునికి ఇచ్చి వివాహము చెయ్యాలా. ఆ వివాహానికి ఈ సిద్ధపడిన వారందరినీ మధ్యాకాశంలోనికి తీసుకుని వచ్చి 1 దినము 2 దినాలు కాదు, 1 నెల 2 నెలలు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల పాటు వారికి పెండ్లి విందు చేయాలని ఆ దినాన నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ వచ్చినాడు. కుమారుని పంపినాడు, శిలువ కార్యం జరిగించినాడు, వధువును చూసినాడు, సిద్ధపరిచినాడు. వివాహం నిశ్చితార్థం అయిపోయింది ఎక్కడ? శిలువ దగ్గర. శిలువ దగ్గర నిశ్చితార్థమైనటువంటి పాపి అయిన మానవుడు పరిశుద్ధపరచబడిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారనే వరుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నిశ్చయమైన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు దీనిని ప్రధానముగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళడానికి ముందు ఆయన ప్రదానం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ప్రదానము చేసుకొని పెండ్లి కుమారుడు తన యొక్క నివాసానికి వెళ్ళినాడు. ఇప్పుడు పెండ్లి కుమార్తెను తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు వివాహం చేయడానికి ఆ వివాహపు విందు కొరకు సిద్ధపరుస్తూ 7 ఏళ్ల పెండ్లి విందు కొరకు మనల్ని తీసుకెళ్ళడానికి త్వరగా ఆయత్తపడుతూ ఉన్నాడు. ఉన్నావా సంఘములో? ఉన్నావా వధువులో? కడగబడినావా? కొనబడినావా? పరిశుద్ధపరచబడినావా? పెండ్లి కుమార్తెనే వధువులో నేనున్నాను, నా కొరకు నా ప్రియుడు రాబోతున్నాడు, నా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు, త్వరగా నేను వెళ్ళబోతున్నాను. ఆ తలంపులతో ఉన్నావా? లేక నేను ప్రియుడను, ఒక ప్రియురాలను ఎత్తుక్కోవాలి? ఎక్కడ? లోకంలోనా? ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, తుచ్చమైన ఈ శరీరం యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవడానికి కాదు. ఈ వివాహ వ్యవస్థను ఏర్పరిచిన దేవాది దేవుడు ఒకే ఒక్కడినున్నానే. ఆ దినానైతే పెండ్లి విందులో లెక్కింపజాలనంత మంది ఉండాలని గొర్రె పిల్ల పెండ్లి విందు సిద్ధపరుస్తున్నాడు. ఆ విందటండి ప్రకటన గ్రంథంలో రాస్తాడు, మట్టి మీద తేరుకున్న ద్రాక్షారసం అటండి, క్రొవ్విన మూలుగులతోటంట. మన ఇంట్లో వాళ్ళు మటన్ తెచ్చినప్పుడు ఎన్ని మూలుగులు తెస్తారన్న లోవన్న గారు?
ఒకటి తప్పితే 2 మూలుగులు, ఏమంటే 1 కేజీ మటన్ కొంటే 2 మూలుగులు వేస్తారు. అప్పుడు నిస్సి అనుకోండి, వాళ్ళ అమ్మ మూలిగి ఇచ్చేస్తుంది, వాళ్ళ డాడీ మూలిగి ఇచ్చేస్తారు. మరి మా ఇంట్లో అయితే ఏమవుతుందండి, అదిగో అడికేసింది పెద్ద దేశం, నాకేసింది చిన్న దేశం, ఏమంటే ఇద్దరు ఉన్న కాడే కంపల్సరీ తెప్పులు వస్తూ ఉంటాయి. అందుకే మీరు కింద ఎన్ని 1-2 మూలుగులు తింటారు కానీ రండి, 7 సంవత్సరాల పాటు క్రొవ్విన మూలుగులతో నా కుమారుని యొక్క పెండ్లి విందు మీకు చేయబోతున్నాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు. ఆ విందుకు నన్ను పిలుస్తున్నాడు. ఆ విందు ఎంత శ్రేష్టమైన విందు అంటే గొర్రె పిల్ల వివాహపు విందు. ఆ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇప్పుడు గొర్రె పిల్ల ఎన్ని రకాలుగా మనం చూస్తూ వచ్చినామండి? 5 రకాల గొర్రె పిల్లగా ఆయన ఆధిక్యతను మనం చూస్తూ వచ్చినాం. 1 ఆయన ముద్రల విప్పుటకు జయము పొందిన గొర్రెపిల్ల. 2 ఆరాధించబడుతూ సింహాసనం పైన ఆసీనుడైన గొర్రెపిల్ల. 3వది ఆయన యుద్ధములో జయము పొందిన గొర్రెపిల్ల. 4వది ఆయన వివాహము కొరకు సిద్ధపడుతున్న గొర్రెపిల్ల. సిద్ధపడడం అంటే నేను ఒకసారి ఒక విశ్వాసిగా ఉండిన దినాల్లో వింటూ వచ్చిన, వివాహము నిశ్చయం చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు పెండ్లి కూతురు వాళ్ళు డేట్ పెట్టేస్తే ఇంకొక నెల ఇష్టం ఉండండి అని అంటున్నాడు. ఇదేంటయ్యా, పెళ్ళి అయిపోతానికి ఎవరైనా ఇంకొక 10 రోజులు కావాలంటే అలా లేదండి ముందే పెట్టండి అని అబ్బాయి అంటారు. నువ్వు ఇంకో నెల అంటున్నావు అంటే బాత్రూమ్లు కడుతున్నాను అంకులు, మా ఇంట్లో బాత్రూములు లేవు, అందుచేత ఆ బాత్రూమ్లు టాయిలెట్లు కడుతున్నాను. 2వదేమో ఇల్లు అంతా ప్లాస్టింగ్ లేవు అంకులు, ప్లాస్టింగ్. ఇవన్నీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? అమ్మేమో ఇప్పుడు దాకా అలుక్కునిదా, అమ్మేమో చెంబట్టుకుని ఎక్కడికో పోయేదా. ఇప్పుడు మరి నా భార్య వస్తుంది కదా అంకులు, నా భార్య బయటికి అలా చెంబట్టుకుని వెళ్తే బాగోదు, నా భార్య అలికితే బాగోదు అంటే తన భార్య కొరకు అతడు ఏం సిద్ధం చేస్తున్నాడు ఆ దినం నాకు అర్థం కాలేదు. కానీ బైబిల్ గ్రంథం చదివాక నాకు అర్థమవుతుంది. అందుకే యేసుప్రభులు వారు వెళ్ళిపోయి ఇప్పుడు పరలోకంలో సిద్ధపరుస్తున్నాడు నీ కొరకు నా కొరకు. నన్ను వివాహం చేసుకోబోయే నా బిడ్డలు వచ్చినప్పుడు వారికి ఏ లోటు ఉండకూడదని పరలోక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, అందుచేతనే ఉదయకాల సమయంలో ఆ గొర్రె పిల్లను మనము ఆరాధించుకుందాం. భూమి మీద అది వధింపబడిన గొర్రె పిల్లే, పాపాలను మోసుకొని పోయిన గొర్రె పిల్లే, వడ్లవాని ఇంటిలో పెరిగిన గొర్రె పిల్లే, నజరేతు వాడని పిలువబడిన గొర్రె పిల్లే. కానీ ఈ గొర్రె పిల్లే పరలోక పట్టణానికి వెళితే ముద్రల విప్పుటకు జయము పొందిన యూదా గోత్రపు సింహమైన గొర్రె పిల్ల. అంతేకాదు సకల జనుల చేత, దూతలు, కెరూబులు, శరాబుల చేత ఆరాధించబడుతున్న సింహాసనాసీనుడైన గొర్రె పిల్ల. అబద్ధ ప్రవక్త మీద, క్రూర మృగము మీద, శత్రు సాతాను మీద జయము పొందిన గొర్రె పిల్ల. తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమును వధువుగా సిద్ధపరుస్తూ తాను వరుడిగా సిద్ధపడుతున్నటువంటి వివాహమునకు సిద్ధపడే గొర్రె పిల్ల నిన్ను నన్ను తన వివాహ సమయంలో పెండ్లి విందుకు ఆహ్వానిస్తున్న గొర్రెపిల్ల ఎదుటి సాగిలపడి ఆయనను ఆరాధించుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక. దయతో లేచి నిలబడి ఒక పల్లవి చరణము పాడుకుందాం. దయతో లేచి నిలబడి ఒక పల్లవి చరణము పాడుకుందాం. నూట 99 738 పల్లవి మొదటి చరణం పాడుకుందాం.
అన్న ఒక అక్కలా క్లుప్తముగా ఆరాధించుకుందాం. దయచేసి ఆరాధించుకుందాం. ఆరాధించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు. సమయంలో బలలో పాలిభాగం పొందడానికి ముందుగా, దేవుని వాక్యం చదువుకొని ధ్యానించుకోవడానికి ముందుగా మన సొంత బైబిల్ గ్రంథాలు చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. అశ్రేష్టంబవు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణ ఉన్నది అనే పల్లవి పాడుకుందాం. శ్రేష్టంబవు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణ ఉన్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. దయచేసి సమాజ మందిరంలో ప్రతి ఒక్కరూ మాస్క్ కలిగి ఉండాలి. నేను మీకు చాలా దూరంగా ఉన్నాను కాబట్టి ఈ మాస్క్ పెట్టుకోవడం లేదు. మీరు పక్కన కనీసం 2 అడుగుల దూరంలో కూడా ఉండలేదు కాబట్టి మాస్క్ పెట్టుకోవాలి. ముక్కు దగ్గరకు కాకుండా నోటి దగ్గరకైనా మీరు పెట్టుకోవాలి. ఒకవేళ ఇబ్బంది లేదన్నప్పుడు ముక్కు పైన కూడా మీరు పెట్టుకోండి. ఎంత ముక్కు నోరు కవర్ చేసుకుంటే అంత మంచిది. అలాగే ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళతోటి ఒక బాటిల్ తెచ్చుకోవాలి. ఆ నీళ్ళే తాగాలి. ఒకరి నీళ్ళు ఒకరు తాగకూడదు. కాబట్టి దయచేసి వేడి వాటర్ నీళ్ళు కాబట్టి వాటర్ బాటిల్ కంపల్సరీ తెచ్చుకోవడానికి చూడండి. అలాగే ఈ శానిటైజర్ కూడా తెచ్చుకొని మీ చేతులు శుభ్రపరచుకుంటే అది కూడా చాలా మంచిది. దయచేసి బలలో పాలిభాగం పొందడానికి ముందుగా రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి సంపూర్ణంగా లేచినవాడు, భూపతులకు అధిపతియు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. నా వెనుక చెప్పండి. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రభు సహాయార్థమైన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ కృపను, మీ దయను మాకు అనుగ్రహించి, మీ సహాయము మాకు అనుగ్రహిస్తూ సజీవు లెక్కన మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రములు. సజీవుడమైన నిన్ను ఆరాధించుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రములు. ఈ లోకములో నా కొరకు లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవ గొర్రె పిల్లగా, ప్రభువా, వధింపబడిన గొర్రె పిల్లగా ఉంటూ వచ్చినావు. అదే పరలోకములో మీరు ప్రభువా 7 ముద్రలు విప్పుటకు నా కొరకు జయము పొందిన గొర్రె పిల్లగా ఉన్నారు. అందుకు మీకు స్తోత్రాలు. అంతేకాదు నా ప్రియమైన తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, మీరు నాయన ఆ రాజులతో యుద్ధము చేసి జయము పొందిన గొర్రె పిల్లగా ఉన్నారు. నా ప్రియ ప్రభువా, తండ్రితో పాటు సింహాసనము మీద ఆసీనుడవై నిత్యము ఆరాధించబడుతున్న గొర్రె పిల్లగా మీరున్నారు. నా ప్రియ ప్రభువా, మీ రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘమనే వధువును పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తూ మీరు పెండ్లి కుమారుడిగా సిద్ధపడుతున్న గొర్రె పిల్లగా ఉన్నందుకు స్తోత్రములు. అట్టి గొర్రె పిల్ల పెండ్లి విందుకు మమ్మలను కూడా మీరు ఆహ్వానించి ప్రభువా, గొర్రె పిల్ల పెండ్లి విందుకు ఆహ్వానిస్తున్నందుకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నారు.
ఇట్టి ఆధిక్యతలు కలిగిన నీకు నేను ఏమి చెల్లించిన రుణపాత్రనని ఎరిగి వందనములు స్తోత్రములు మీకే చెల్లిస్తూ నీ శరీరము నీ రక్తమునకు సాదృశ్యంగా ఉండిన ఆ రొట్టెలో రసములో కూడా యోగ్యమైన పాలిభాగం పొందుటకు కృప చూపుతూ రమ్మని మహిమయు ఘనతయు శక్తియు ఆధిపత్యం అధికారం బలము ఐశ్వర్యం నీ నామమునకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి కనుక స్తుతించి ఆరాధించి నాయన నిలబడుతున్న నీ దాసును మరుగుపరిచి మీరే మాట్లాడుతూ రావలసిందిగా ప్రార్థించి బ్రతిమాలి సమర్పిస్తున్నాము తండ్రి. బల్లలో పాలిభాగం పొందుటకు ముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకు బయలుపరచబడిన వాక్యము 5వ వచనము, మొదటి అధ్యాయం యోహాను రాసిన ప్రకటన గ్రంథంలోని భక్తుడైన యోహాను గారి ద్వారా వ్రాసిపెట్టిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక అనే మాట ఉంది. కృప ద్వారా మనము రక్షించబడినామని, కృప ద్వారా మనము పొందలేని దానిని పొందుకున్నామని, పొందవలసిన వాటిని పొందుకోకుండా ఆ కృపామయుడు ఆపు చేసినాడని మనం చూస్తూ వచ్చినాం. అందుచేత కృప ద్వారా మనకి ఏమైతే దేవుడు అనుగ్రహించాలో అవన్నీ అనుగ్రహించినాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా కృప పొందిన నీవు సమాధానమును పొందుకున్నావా? ఈ సమాధానము అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 2 రకాలుగా ఉండినది. ఒకటి మానవుడికి దేవునితో సమాధానము, మానవునికి దేవునితో సమాధానము. రెండవది మానవునికి తన హృదయములో సమాధానం. మొదటిది ఏమిటండి? మానవునికి దేవునితో సమాధానం. పాపి అయిన మానవుడికి పరిశుద్ధుడైన దేవునికి సమాధానము లేదు. పాపి అయిన మానవుడు దేవుని దగ్గరికి వెళితే పరిశుద్ధుడైన దేవుడు ముఖం ఈ వైపుకి తిప్పుకుంటున్నాడు, ఈ ముఖం నేను చూడను పో అంటున్నాడు. ఒక్కొక్కసారి పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలుస్తుంటే మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు మా మాట వినలేదు కదయ్యా, మా అక్కలను తీర్చలేదు కదా, మా అవసరాలు తీర్చలేదు కదా, మా రోగాలు తగ్గించలేదు కదా, మేము నీ దగ్గరికి రాపో అని మానవులు ఇలా తిరుగుతున్నాం. ఇలా ఎడముఖము పెడముఖంగా ఉండిన మనలని సమాధానపరిచిన వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవునితో పాపి అయిన మానవుడిని సమాధాన పరచడానికి ఇరువురికి మధ్యన మధ్యవర్తిగా వచ్చి, ఆ మధ్యవర్తి అయ్యా వీడి పాపి, వీడితో నేను వీడి ముఖం కూడా చూడను, అయ్యా వాడి పాపాన్ని నేను కడిగి వేస్తా, అయ్యా ఆయన పరిశుద్ధుడు, ఆయనకి మాట పట్టింపు ఎక్కువ, ఆయన దగ్గరికి నేను వెళ్ళలేను, అయ్యో నేను నీకు పరిశుద్ధతనిచ్చి రక్తముతో కడిగి ఆయన కుమారుడిగా నిన్ను చేస్తా అని ఆయనతో నీతో నాతో మాట్లాడి సంధి చేసి తన రక్తమునే మన కొరకు దారులుగా చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి నీకు తండ్రి అయిన దేవునికి సమాధానం చేసినాడు. ఆ మాట ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం. రండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, గమనించండి ఇక్కడి మాట, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని
ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవాది దేవునితో పాపి అయిన మానవుడు పరిశుద్ధ రక్తముతో కడగబడి ఆ దేవాది దేవుడిని తండ్రి అని పిలిచే రీతిగా తండ్రి కొడుకుల బంధముతో సమాధాన పరిచినాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు తండ్రితో నాతో తండ్రికి సమాధానం ఉంది. ఆయన ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలంటే అర్ధరాత్రి గడిన నువ్వు లే అని నన్ను లేపుతాడు, నాతో మాట్లాడతాడు. నా అక్కడి కొరకు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి అర్ధరాత్రి అని కానీ, నడి రోడ్డు అని కానీ, మందిరం అని కానీ, లేక ఎక్కడో ఉన్నానని కానీ, వేరే ఊర్లో ఉన్నానని కానీ లేకుండా ఎక్కడ నేను మోకాళ్ళేసి పరలోక మందున నా తండ్రి అని కానీ ఏంటి చెప్పి నా కుమారుడా. ఆ సమాధానము నాకు ఆయనకు, నీకు ఆయనకు మధ్య యేసుక్రీస్తు ప్రభుల వారి క్రైమ ద్వారా వచ్చింది. ఇప్పుడు రెండో సమాధానం ఉంది. రెండవ సమాధానము ఏంటా? రెండవ సమాధానము నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవుని యొక్క హృదయములో పొందవలసిన సమాధానము. మానవుని యొక్క హృదయములో పొందవలసినటువంటి సమాధానము. అయితే ఈ సమాధానము నీవు నేను ఎలా పొందుకుంటాం? చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా మరలా ఇదే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. రోమాపత్రిక 5:1. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, కాబట్టి దేవునితో మనం ఇప్పుడు సమాధానం కలిగి ఉన్నాం. మరి ఇప్పుడు నీ హృదయంలో సమాధానం ఉందా? ఎక్కడ రాశాడండి? 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. భక్సింగ్ అన్న గారు రాస్తూ, దైవజనుడు భక్సింగ్ అన్న గారు రాస్తూ ఆయన తన అనుభవాలు రాసేటప్పుడు అంటారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరగక పూర్వము నా హృదయం చీకటితో నింపబడింది. ఆయనని ఎరిగాక ఆయన వెలుగు నా హృదయంలోనికి వచ్చి మొట్టమొదటిగా నా హృదయము చీకటి తొలగించబడి వెలుగుతో నింపబడింది. ఆ తరువాత ఆ వెలుగు నా జీవితంలో, నా హృదయంలో నుండి నా జీవితంలోనికి వచ్చి వెలుగులో నన్ను నడిపించింది. ఆ వెలుగు ఈ దినాన ప్రపంచానికి నన్ను యేసుక్రీస్తు ప్రభుల వారిని బయలుపరిచే వ్యక్తిగా చేసింది అని 3 రకాలుగా వెలుగు ఆయనని ఎలా చేసిందో చెబుతూ, మొదటగా వెలుగు ఎక్కడ ప్రవేశించిందని చెప్పినాడంటే హృదయములో. ఎక్కడండి? హృదయములో. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకి ఇవ్వబడే సమాధానము మొట్టమొదటి ఎక్కడ ప్రవేశించాలా? హృదయములో. ఇక్కడ అదే చెప్పినాడు, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన నీ హృదయములకును. మొదటిగా నీ హృదయము సమాధానముతో నింపబడాలి. ఎంతమంది హృదయాలు సమాధానంతో నింపబడ్డాయి ఇక్కడ? నా ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలామంది హృదయంలో సమాధానం లేదన్నా, కలవరముతో ఉంది, ఆందోళనతో ఉంది, అసలు నెమ్మదే లేదన్నా, పైకి అలా ఉంటున్నాను అన్నా. నీకు ఇంకొక విషయం చెప్పనా, వేషధారణతో ఉన్నాను. ఒక అన్న అంటున్నాడు, వేషం వేసుకుంటున్నామండి, వేషం వేసుకొని నవ్వుకుంటున్నాం, వేషం వేసుకునే మేము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, మాకు అది సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదు? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా కృప ఇచ్చినాడే దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారేమో క్రయము చెల్లించి తండ్రితో మనల్ని సమాధానపరిచినాడే. ప్రభువైన యేసుక్రీస్తు వలన కృపయు సమాధానము మీకు కలుగునుగా కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టినాడే. మరి నీ హృదయంలోనికి ఎందుకు సమాధానం రావడం లేదు? అడ్డు ఏముంది? ఏదో అడ్డు ఉంది. ఆ అడ్డే నీ హృదయంలోనికి సమాధానాన్ని రానియడం లేదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీవు అట్టి సమాధానము పొందుకోవాలి అంటే 4 విషయాలు మనము చూడాలి. ఒకటిది, మొట్టమొదటిగా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 14:27. క్షమించండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను రాసిన సువార్త 14:27. శాంతి మీకు
అనుగ్రహించి వెళ్ళుచున్నాను. వెళ్ళుచున్నాను. నా శాంతినే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరమానీయకుడి. చాలండి. కలవరమైన హృదయంతో ఇక్కడికి వచ్చిన సహోదరి సహోదరుడా, భయముతోనూ ఆందోళనతోనూ హృదయంలో దిగులుతో వచ్చినటువంటి నా ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయముగా సిలువకు వెళ్ళడానికి ముందు చెప్పిన మాట, శాంతిని అనుగ్రహించ వెళ్ళుచున్నాను. శాంతి అని పుట్టినోట్లో 3 దగ్గర ఏం పెట్టినాడు? సమాధానము. సమాధానము అనుగ్రహించ వెళ్ళుచున్నాను. నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తాను, మీరేమాత్రము భయపడకండి అన్నాడు. ఎందుకో నువ్వు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు, సమాధానం లేకుండా నీ హృదయం ఉంది. ఆ సమాధానం రావాలి అంటే 16వ అధ్యాయం యోహాను సువార్త 33, యోహాను సువార్త 16వ అధ్యాయం 33, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో ఏమండి శ్రమలు కలగవని చెప్పినాడు యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారు శ్రమలు కలుగుతాయని చెప్పినాడు. నా మార్గం ఇరుకు మార్గం అని చెప్పినాడు. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకోవాలని చెప్పినాడు. ఈ లోకము నన్ను ద్వేషించినట్లు మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందని చెప్పినాడు. ఈ లోకము నన్ను సిలువకు అప్పగించినట్లు మిమ్మల్ని కూడా ఘోరాతి ఘోరముగా మరణానికి అప్పగిస్తుందని చెప్పినాడు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, యేసుప్రభుని నమ్ముకున్నాం, మాకెందుకు ఈ కష్టాలు, యేసుప్రభుని నమ్ముకున్నాం, మాకే ఎందుకు ఈ వ్యాధులు. ఆయన చెప్పినాడు కదా, అంగీకరించే వచ్చినావు కదా, నిత్య జీవం పొందాలి అంటే ఇక్కడ నీవు నేను కూడా ఈ శ్రమల గుండా వెళ్ళాలా. ఖచ్చితంగా చెప్పినాడు, లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని ఏం చేశాను? జయించి ఉన్నాను. నీ హృదయంలో సమాధానం ఉండాలంటే నీ యందు నా యందు మీకు సమాధానము కలుగునట్లు నా యందు. అందుకే ఈ 14, 15, 16 అధ్యాయులు కనుక మీరు పరిశీలనగా మోకాళ్ళ మీద ప్రభువా నాతో మాట్లాడని చదువుకుంటే ఆయన యందు మనం ఉండాలా, మన యందు ఆయన ఉండాలా. ముఖ్యంగా 15వ అధ్యాయంలో నా యందు మీరు ఉండి మీ యందు నా మాటలుండి నీ ఎడల తీగ ద్రాక్షవల్లి యందు నిలిచి ఉండి బహుగా ఫలించును. మీరు నా యందు ఉండిని ఎడల బహుగా ఫలించుదురు. మీరు నాకు వేరుగా ఉండిని ఎడల ఏమీ ఫలించలేదు. ఉండి 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 అనే మాట చదువుతాం అక్కడ. ప్రశ్న ఏంటంటే, నీవు ఇప్పుడు ఆయన యందు ఉన్నావా? ఆయన నీలో ఉన్నాడా? నీవు ఆయన యందు ఉంటే, ఆయన యందు నీలో ఉంటే నిన్ను చూచిన వాడు నీతో మాట్లాడేవాళ్ళు ఏదో ఒక డిఫరెంట్, ఏదో ఒక తేడా, ఏదో ఒక విపరీతం నీలో కనబడుతుంది. ఏంటి? గతంలో ఉన్నట్టు నీవు లేవేమిటి? నీతో మాట్లాడుతుంటే ఒక సమాధానం, నీతో మాట్లాడుతుంటే ఒక సంతోషం, నీతో మాట్లాడుతుంటే ఒక తేజస్సు, నీతో మాట్లాడుతుంటే ఒక ఆనందం కలుగుతుంది. ఏంటి అనేవారు ఎవరైనా నీ దగ్గర ఉన్నారా? నీ ఇంట్లో వారే లేరు, నీ ఇంటిలో వారే లేరు. కారణం, నీవు ఆయన యందు లేవు. పేరు మాత్రం జాన్ కుమారే. అయ్యా క్రైస్తవుడు పేరు పెట్టేసుకున్నావు, కానీ యేసు ప్రభువులో లేను. ఎక్కడున్నాను? లోకములో ఉన్నాను. ఉదయం నుండి సాయంత్రం దాకా మాట్లాడే ప్రతి మాట లోకపు మాటే. ఇందాక ఒక పాట పాడుకున్నాం మనం, 585 అనుకుంటాను, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన ప్రజలకు. మొదటి చరణంలో ఒక చక్కటి మాట ఉంది, చెడు మాటల ద్వారా శాంతిని చూడండి అమ్మా ఆ పల్లవి. చెడు మాటలను పలుకుచుంటిమి, శాంతిని పోగొట్టుకొంటిమి. అది కదమ్మా, చెడు మాటలను. మొదటి చరణం జీవితముల్ శారీరాశకులు హరచి చెడు మాటలను పలుకుచు శాంతి ఎందుకు లేదు నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ హృదయంలో సమాధానం? చెడు మాటలను పలుకుతున్నావు. దేవుని యందు నీ ఉంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నీవుంటే, నీ యందు ఆయన ఉంటే, నీ హృదయం అంతా ఆయనతో నింపబడితే నీ నోటి నుండి వచ్చే మాటలే మాటలు. హృదయము నిండిన దానిని బట్టి నోరేమవుతుందంట? మాట్లాడుతుంది. దేవునిలో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నువ్వు నిలుచుంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో నిలుచుంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని మాటే. బూతులు నీ నోట్లోంచి రావు, ద్వేషం మాటలు నీ నోట్లోంచి రావు, కపటపు మాటలు నీ నోట్లోంచి రావు, పగబట్టే మాటలు నీ నోట్లోంచి రావు, చెడు మాటే నీ నోట్లో నుండి రాదు. నాకు కోపం వచ్చి మా బాబు గారిని మొన్న చాలా తిట్టాను. అంత తిట్టానంటే అంత తిట్టాను, కానీ ఒక్క బూతు మాట కానీ, ఒక్క పరుషమైన మాట కానీ కాదు, కఠినమైన మాటలతో తిట్టాను. వాడి గుండెంతా పగిలేలాగా తిట్టాను. వాడు ఎక్కి 2 గంటల సేపు ఏడ్చేలాగా తిట్టాను. వాడి అమ్మ ఒడిలో పడుకొని 2 గంటలు ఏడ్చినాడు. తిట్టాను. నేనే చెబుతున్నా, సమాజం ఎదుట గత శుక్రవారం ఒప్పుకున్నా, ప్రభువా నన్ను క్షమించిన బిడ్డను నేను గాయపరిచిన. కానీ వాడు గాయపరచబడితేనే, వాడు ఎరగొట్టబడితేనే వాడు దీవించబడతాడన్న నా ప్రియమైనటువంటి వాళ్ళారా. కానీ ఒక్కటి కూడా, ఒక బూతు మాట కానీ, ఒక పరుషమైన మాట కానీ నా సమాధానం పోగొట్టుకోలేదు. నేను తర్వాత వేరే గ్రామం వెళ్ళాను, అక్కడి నుండి కూడా ఫోన్ చేస్తూ వచ్చాను. బిడ్డ మాత్రం సమాధానం పోగొట్టుకున్నాడు. నాతో మాట్లాడడానికి ఇష్టపడలా, నా ముఖం చూడడానికి కూడా వాడు ఇష్టపడలా. తర్వాత వచ్చాక వాడితో నేను మాట్లాడుతూ వచ్చినాను. ఎందుకు చేసినా నా పని అనేది తెలుసుకొని ఇప్పుడు వాడు ఎంతో ప్రేమించడం వల్ల, అయ్యో నా కొరకే నా తండ్రి పని చేసి. నా ప్రియమైనటువంటి వాళ్ళ చెడు మాటల వలన ప్రభువు నీ యందు ఉండకపోవును బట్టి, నువ్వు ప్రభువులో ఉండకపోబట్టి, చెడు మాటలు పలకడం బట్టి నువ్వు మొట్టమొదట నీ హృదయంలో సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు. దయచేసి ఇప్పుడైనా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈసారైనా ఆయన యందు ఉండు. ప్రభువా నన్ను నీ యందు ఉంచు, నా యందు నీవు ఉండు. యోహాను సువార్త 15:7 ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిని ఎడల. ఎన్ని మాటలు మీలో నిలిచినాయి? శుక్రవారం ఎంతమంది దేవుని మాటలు జ్ఞాపకం పెట్టుకొని సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు రాగలిగిన? వర్షం అండి, వర్షమైతే మీ అమ్మాయి, మీ అక్కగారి కూతురు, తమ్ముడు, చెల్లెలు, మరదల పెళ్లికి ఎంత దూరం అండి? దగ్గర కూడా కాదు. అంత దూరం పెళ్లికి వర్షంలో గుడిగేసుకుని వెళ్ళడం మానేస్తారండి? సంపూర్ణ రాత్రి ప్రార్థన అయితే మాత్రం మానేసి. చీకటి కదా అన్న, చీకటిలో వెళ్ళడం లేదా మీ పనుల కొరకు? ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభువునందు నిలిచి ఉండే అనుభవం ఎవరికి ఉంటుందో, ఎవరిలో ప్రభు వారు నిలిచి ఉంటారో వారు నోరు తెరిస్తే మాట్లాడే మాటలు దైవ సంబంధమైన మాటలు వస్తాయి. ఇతరులను సంతోషపెట్టే మాటలు వస్తాయి, ఇతరులను ఆనంద పెట్టే మాటలు వస్తాయి, ఇతరులకు తృప్తినిచ్చే మాటలు వస్తాయి. నీ మాట కఠినంగా ఉంది, నీ మాట ఇతరులను బాధ పెడుతుంది, నీ మాట ఇతరులకు ఎంతో నొప్పి కలిగిస్తుంది అంటే నువ్వు ప్రభువులో లేవు. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ నీ యందు నివసించడం లేదు. అందుకే నువ్వు చెడు మాటలు పలుకుతున్నావు, సమాధానాన్ని నీ హృదయంలో లేకుండా చేసుకుంటున్నావు. ఈ అనుకూల సమయంలో రక్షణ దినాన ప్రభువా నన్ను నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించు, నాలో నువ్వు నిలిచి ఉండు ప్రభు అని మోకాళ్ళు వేసినప్పుడు నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకో. తప్పకుండా ఆయన నీ హృదయానికి సమాధానం ఇస్తాడు. ఇది మొదటిది, నువ్వు అభ్యాసం చేయవలసిన పరిస్థితి. రెండవది, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 165వ వచనం. కీర్తనలు 119, 165. ఈ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది కలదు. అంటే ఎంతో నెమ్మది అంటే గొప్ప సమాధానం అన్నమాట. గొప్ప సమాధానం. ఎవరికి ఉన్నది గొప్ప సమాధానం? ఉందా మీ గుండెల నిండా గొప్ప సమాధానం? ఒకటి, చెడు మాటలు పలకడం వల్ల పోగొట్టుకుంటున్నాం. రెండవది, ధర్మశాస్త్రాన్ని ప్రేమించకపోబట్టి. ధర్మశాస్త్రాన్ని ప్రేమించామనుకో. నేను ఒక స్నేహితుడు ఉండేవాడు నాకు నా బాల్యం నుండి నా వివాహం అయ్యే వరకు కూడా చాలామంది స్నేహితులు ఉన్నా, అందులో బెస్ట్ స్నేహితుడు ఎవరంటే వీడే. వాడితో స్నేహం ఎంత ఎలాగుంటుంది అంటే, వాడు నేను రోజుకు ఒక్కసారి అన్నా వాడు నన్ను చూడాలా, నేను వాడిని చూడాలి. వాడు పని చేసుకునేవాడు, ట్రంకపెట్ల పని, నేను చదువుకునేవాడు. కానీ రోజుకో పర్యాయం. నాకు వివాహం అయిన తర్వాత కూడా వాడితోటే రాత్రి 10 గంటల దాకా. నా ఆయనగారు రోజున దెబ్బలాడు, బుద్ధి జ్ఞానం లేదా నీకు? నీకు పెళ్ళయిందన్న మాట కూడా మర్చిపోయావా? ఆడితోటే కూర్చుంటున్నావు, ఎక్కడున్నావు ఇప్పుడు దాకాను? తూము మీద కూర్చొని ఆడు నువ్వు మాట్లాడుకుంటా ఉన్నారు, ఇప్పుడు వస్తావా నువ్వు అని పెద్ద కేకలు వేసేసి ఆయన కొంచెం తిట్టినాడు. అప్పటి నుండి కొంచెం తగ్గిపోతుంది. అయితే మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే, నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అమ్మా చూడండి అన్నది
నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడిని? నాన్నగారు అక్కడ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తీసుకొచ్చేయండి, తీసుకొచ్చేసి లోపల కూర్చోబెట్టాలి. అందులో కూర్చోబెట్టి ఇప్పుడు నేను నా స్నేహితుడు ఒకే చోట కూర్చున్నాం. నా స్నేహితుడు ముఖం వెంక నేను, నా ముఖం వెంక నా స్నేహితుడు చూస్తున్నామండి. ఏం చేస్తాం చెప్పండి? అమ్మ చెప్పు, గట్టిగా చెప్పు. మాట్లాడుకుంటాం. అంటే నా స్నేహితుడు నన్ను ప్రేమించాడు, నేను నా స్నేహితుడిని ప్రేమించాము. గంటల గంటలు నేను నా స్నేహితుడు ఏం చేసినాం? నీకు కూడా స్నేహితులు ఉన్నారు కదా. ఏ సచ్చేది లోపలికి వెళ్ళినట్టుందా? ఈ సండే క్లాస్ పిల్లలు లేకపోతే అక్కలకు కూడా స్నేహితురాండ్రు ఉంటారు. ఆ స్నేహితురాండ్రుతో అక్కలు, స్నేహితులతోటి మీరు ఏమన్నా ఎన్నేసి గంటలు మాట్లాడతారంటారు? ఇప్పుడు మాటలు లేవన్నా, ఏమున్నాయన్నా? ఫోన్లు వచ్చేసినాయి. ఫోన్లో ఇంకోటి ఏదో అంటారండి. ఒకటేమో మాట్లాడేది ఒకటిని, ఇంకోటేమో ఇలాగంటాడండి మా ఊడు కూడా. దాని కొరకే తిట్టానమాట గట్టిగా. అమ్మా మెసేజ్లు పెట్టడమే ఏదో అంటారు అన్న, చాటింగ్ అంట. అది అంటే మాట్లాడుకోవడమే. వాళ్ళు అలాగే మాట్లాడేస్తూ ఉంటారన్నమాట. గంటల గంటలు మాట్లాడుతున్నారు కదా, ప్రేమించిన వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇక్కడ 119, 165కి రండి. నీవు గనక ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే నువ్వు ధర్మశాస్త్రము నీతోనో ధర్మశాస్త్రంతో నీవును ఏం చేస్తారు? మాట్లాడతారా? మాట్లాడరా? ఎంతమంది మాట్లాడుతున్నారు అలాగా? ఎంతమంది ప్రేమించి చదువుతున్నారు? ఎంతమంది ఇష్టపూర్వకంగా చదువుతున్నారు? ఎంతమంది అయ్యో నా ప్రభువారు వాక్యం అయి ఉన్నారు, వాక్యమే నా ప్రభు అయి ఉన్నారు, ఆయన నాతో మాట్లాడతాడు, నేను బైబిల్ చూస్తే ఆయన ముఖ దర్శనం చేసుకున్నట్టుగా ఆయన ప్రభావ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకున్నవాడిని అవుతాను, అందుచేత నేను నా భాగం దగ్గరికి వెళ్తానని మోకాళ్ళ మీదకి వచ్చి ఇష్టపూర్వకంగా ప్రేమతో బైబిల్ గ్రంథం చదివేవారు ఎంతమంది ఉన్నారు? ఎలా వస్తుంది నీకు గొప్ప నెమ్మది? బైబిల్ గ్రంథం చదవడానికి నీకు సమయం లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవడానికి నీకు అసలు రోజులో 24 గంటలు ఇచ్చినా కానీ నీకు సమయమే లేదు. ఇంకొక 6 గంటలు పెంచేస్తే 30 గంటలు చేస్తే అప్పుడు కూడా సమయం ఉండదు. 48 గంటలు చేసేస్తాడు ఒకే రోజుకి, అప్పుడు కూడా సమయం ఉండదు. ఎందుకు? పరుగు 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 పరుగే నేర్చుకున్నావు. నా ప్రియ సహోదరుడా, నేను కూడా పరుగులు పెట్టిన. ఉదయం 4 గంటల కాడి నుండి రాత్రి 1 గంట దాకా పనులు చేస్తూ పరుగులు పెట్టిన. 2 చేతులతో సంపాదించిన. బంధువులే ప్రియులనుకున్నా. గ్రామాలు తిరిగిన. స్నేహితుల కొరకు, బంధువుల కొరకు బతకాలనుకున్నా. డబ్బు సంపాదించడమే ప్రాముఖ్యం, పొలాలు కొనడమే ప్రాముఖ్యం, వెండి బంగారాలను సంపాదించుదాం, గొప్పగా నా పిల్లలను చదివించుదాం, ఒక స్థాయిలో ఒక హోదాలో ఉంచుదాం అనుకుంటే ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వెండి బంగారములు సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా? నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారము లేదా? నీ కొరకు మండుటెండలో రక్తము చిందించిన నన్ను ప్రకటించడం అని నీ బంధువుల చుట్టూ తిరుగుతావా? బంధువుల ప్రేమ ఎంత ఉంటుందో, అన్నదమ్ముల ప్రేమ ఎంత ఉంటుందో, డబ్బుంటే నన్ను ఎంత ప్రేమిస్తారో, డబ్బు లేకపోతే ఎంత ద్వేషిస్తారో, అన్నింటినీ అతి తక్కువ సమయంలో చూపించి గొప్ప క్రయము చెల్లింపజేసి నన్ను పట్టుకొని ఆయన సిలువ దగ్గర పెట్టినాడు. ఇప్పుడు నా ప్రాణము, నా ఊపిరి, నా సమస్తము నా పరిశుద్ధ బైబిల్ గ్రంథమై ఉంది. దేవుని వాక్యమే నేను నాకు తోడుగా తీసుకుని వెళ్తా. దేవుని వాక్యాన్ని ఇష్టపూర్వకంగా చదువుకుంటా, ప్రేమతో చదువుతా. ప్రభువా నువ్వేం మాట్లాడుతున్నావు నాతో అని ప్రేమతో నేను వాక్యం చదువుకుంటా. అందుకే ఎంత చుట్టూరు కలవరం ఉన్నా, నాలో వ్యాధులు ఉన్నా, నాకు సయాటిక్ ఉంది, సైనస్ ఉంది, ఆర్థరైటిస్ ఉంది, అల్సర్ ఉంది, కళ్ళు కళ్ళజోడు చేస్తే మీ ముఖాలు ఏవి కనబడినటువంటి సైట్ ఉంది. ఇన్ని రోగాలు చిన్నవో పెద్దవో నాలో ఉన్నప్పటికీ గొప్ప నెమ్మది నాకు నా దేవుడు ఇచ్చినాడు. నీకెందుకు లేదు? నా హృదయంలో సమాధానం ఉంది, నా హృదయంలో గొప్ప సమాధానం ఉంది. నీకెందుకు లేదు? ఒకటి, నీవు ఆయన యందు నిలిచి ఉండలేదు, ఆయన నీలో నిలిచి ఉండలేదు, చెడు మాటలు పలుకుతున్నావు. రెండోది, క్రమమైన రీతిలో నువ్వు బైబిల్ చదవడం లేదు, ఇష్టపూర్వకంగా నువ్వు బైబిల్ చదవడం లేదు, ప్రేమతో నువ్వు బైబిల్ చదవడం లేదు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడిగా ఉండునని సామెతలు 17:17లో ఉండిన మాట ప్రకారం ఆ స్నేహితుడిని నువ్వు ప్రేమించడం లేదు కాబట్టే నీకు గొప్ప సమాధానం లేదు. కలవరంతో ఉన్నావు, దిగులుతో ఉన్నావు, ఆందోళనతో ఉన్నావు. ఇప్పుడైనా సరి చేసుకో. మూడవది, సమాధానం గనుక మనలో ఉండాలి అంటే మూడవది యెషయా పుస్తకము 48వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 48:18.
నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల క్షేమము నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఆలకించిన ఎడల నీ క్షేమం అంటే సమాధానం నది వలె ఉంటుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తారు, సాఫీగా వెళతారు, ఉరకల పరుగులు పెడుతూ వెళ్ళదు. ఎప్పుడు కూడా నది సాఫీగా ఉంటుంది. నీ గుండెల్లో, నీ కుటుంబంలో, నీలో నుండి సమాధానం సాఫీగా వెళ్ళాలి అంటే అక్కడ పైన చెప్పాడు కారణం ఏంటి? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కాదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా ఆలకించి వింటమ్మా, ఎన్నిసార్లు చెప్పినా ఆలకించి వింటన్నా, అన్న కొంచెం ఆలకించన్నా, కొంచెం ఆలకించమ్మా, అమ్మా ఆలకించమ్మా, అయ్యా ఆలకించయ్యా అని నీ ఇంటి చుట్టూ తిరిగి 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 ఎందుకు చెప్పిస్తున్నాడు? నీవు ఎంతో నది వంటి సమాధానం కలిగి ఉండాలి. ఆలకించే చెవులు మనకి లేవు ప్రియులారా. వాక్యం వింటారు, ఆ గేటు దాటి వెళ్ళేటప్పటికి వాక్యం అంతా మర్చిపోతారు. ఆలకించారు కదా. కానీ ఆ టీవీలో ఒక న్యూస్ ఉంటే గత సంవత్సరాలు కూడా ఇప్పుడు చెప్పారు. అదెందుకు గుర్తుంటుంది, ఇదెందుకు గుర్తుండదు? మంచి మాటలు ఎప్పుడు, దేవుని మాటలు అసలు జ్ఞాపకం ఉండవు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చదువుకోండి. మీరు నా వైపు చూడాలని నేను మీ వైపు తిరిగి మాట్లాడుతున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, నా చేతులు చాపుతున్నాను, నా చెవులు చాపుతున్నాను అని చెప్పాడు. ఎన్ని చేసినా మీరు చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు చేతులు చాపితే నా చేతులు కట్టుకుంటా, మీరు నా వైపు తిరుగుతారు, నా కళ్ళు మూసుకుంటానని అంటాడు. అంటే బైబిల్ గ్రంథం అంతా కూడా ఇర్మియాలో అంటాడు, పెందల కడనే లేచి నేను అనేక మంది ప్రవక్తలు మీ వద్దకు పంపుతూ వచ్చానని అన్నాడు. ఆయన న్యాయాధిపతులను పంపాడు, రాజులను పంపాడు, ప్రవక్తలను పంపాడు. నీ దగ్గరికి దినాన దైవ సేవకులను, సేవకులను, దాసులను, సువార్థికులను పంపుతూ ఉన్నాడు. ప్రతిరోజు రేడియో ద్వారా ఇదివరకు వాక్యం వింటారు, ఇప్పుడు టీవీల ద్వారా వింటున్నారు, ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా వింటున్నారు, ఆదివారం మందిరాలకు వచ్చి వింటున్నారు. ఇన్ని మాటలు విన్నా ఒక్కటైనా నీవు గుర్తుంచుకుంటున్నావా? ఒక్కదానికైనా నువ్వు లోబడుతున్నావా? ఎద్దును కాడికి కట్టినప్పుడు ఈ ఎద్దుని కాడికి కట్టినప్పుడు ఈ ఎద్దుకు కనుక 2 చురకలు వేసాడంటే ఆ కొరడాకరతోటి ఈ ఎద్దుకు కొట్టకుండానే లోబడిపోతుంది. ఇది ఇంకా అసలు ఇటు అటు అని అనడం కానీ, కాలు కొట్టడం కానీ, లేకపోతే ఎగరేయడం కానీ కాడినికి ఏం చేయదు, సమానంగా లాక్కెళ్ళిపోతుంది. ఎందుకంటే దీనికి తగిలింది కాబట్టి. కానీ ఎన్ని చురకలు నీ పక్కవాడు రోగంతో ఉన్నా, నీ పక్కవాడు ఎన్నో శ్రమల గుండా వెళ్ళిపోతున్నా, నీ జీవితంలో నెమ్మది లేకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నా, నువ్వు చూసి కూడా మారడం లేదు, ఆలకించి కూడా మారడం లేదు. అసలు దేవుని వాక్యం ఎంతమంది నిజంగా ఆలకిస్తున్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి హృదయాల్లో వాక్యం ఉండదు, నాకు బాగా తెలుసు. అయితే ఇంకెందుకన్నా చెబుతున్నావు, చెప్పగా 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 ఎక్కడైనా ఒక్కటైనా అంటుకుంటుందని. దేవుని దాసుడు దైవజనుడు నాకు చెప్పినాడు, ఎవరి హృదయాల్లో వాక్యం ఉంటుందో ఆయన స్పష్టంగా నాకు ఉపదేశించాడు. ఎవరైతే బయలుదేరే ముందు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటారో వాళ్ళతోటి దేవుడు మాట్లాడతాడు. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి మోకాళ్ళు వేస్తారో వాళ్ళని దేవుని ఆత్మ సంధిస్తుంది. ఎవరైతే మోకాళ్ళు వేసి ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నన్ను సంధించు, నన్ను సిద్ధపరచు అని తమ్మును తాము ప్రభువుకి అప్పగించుకుంటారో వచ్చి 10 నిమిషాలు ముందుగా వారికి నీవు ఎంత వాక్యం బోధించు అంత దాచుకొని భద్రం చేసుకుని అట్టుకుపోయి దీవించబడతారు. చెప్పండి, ఇప్పుడు మీరు ఆలకిస్తున్నారా? ఆలకించని వారిలో ఉన్నారా? పాటలు అయిపోయాక వచ్చేవారు కొందరు, కొన్ని బలహీనతల వల్ల. వాక్యం అయిపోయాక వచ్చేవారు కొందరు, కొన్ని పనుల కారణంగా. ఇంకా ఎప్పుడూ కూడా అదే టైంకి వచ్చేవారు కొందరు. ఎందుకు అంటే ఆ వాక్యం వింటే ఆరాధన చేయాలి కాబట్టి, వాక్యం వినకపోతే ఆరాధన చేయని అవసరం లేదు. ప్రియులారా, నీవు ఎవరిని మోసం చేస్తున్నావు? సేవకుని కాదు, సమాజాన్ని కాదు, దేవుని కూడా కాదు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. హృదయంలో సమాధానం పోగొట్టుకుంటున్నావు, కుటుంబంలో సమాధానం పోగొట్టుకుంటున్నావు, నది వంటి సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు. దయచేసి ఇప్పుడైనా చేతులు జోడించి బ్రతిమాలుతున్నా 3 విషయాల్లో మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ప్రభు వందు నిలిచి ఉండాలని మీరు ప్రయత్నించండి. ఆయన మాటలు మీ యందు ఉండాలని ప్రయత్నించండి, అభ్యాసం చేసుకోనండి. అంతేకాదు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ధర్మశాస్త్రాన్ని చదవడం నేర్చుకోనండి. దేవుని దాసుడు కానీ దేవుని వాక్యము కానీ చెప్పినప్పుడు ఆలకించడానికి మీ చెవులను వినండి. ఇంటి దగ్గర నిద్ర రాదు, ఎన్ని పనులైనా ఉంటాయి కానీ నిద్ర రాదు.
మంచం మీద నిద్రపోతారన్నా కానీ చక్కగా డండ్లపు పరిపే కానీ నిద్ర పట్టదు. మందిరంలోనికి వస్తే మాత్రం ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది అన్న గారు? మా నాన్న కూడా నిద్ర రావడం లేదండి, ఈ మధ్య మందిరానికి వస్తేనే నిద్ర వస్తుందంట. అందుకే ఇవాళ నేను రావద్దు ముర్రు అంటే ఇంటికాడ ఉంటే నాకు నిద్ర పడతలేదు, మందిరానికి వస్తానని వచ్చింది. గత శనివారం ఆపరేషన్ అయింది, నిన్నేమో ఆ ఆపరేషన్ చేసి కుట్లు ఇప్పారు. ఇంటికాడ ఉండవయ్యి అంటే ఇంటికాడ ఉంటే నాకు కలవరంగానే ఉంటుంది, మందిరంలోకి వస్తే నెమ్మది ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది. నాకు ఆ కిటికీ పక్కనే కుర్చీలోను ఓ పుస్తకం పెట్టేసి ఉంచు, నేను అక్కడైతే కనుక నువ్వు నన్ను చూడవు, నేను నిన్ను చూడను, నేను చక్కగా గాలి వేస్తుంది అన్నాడు. నేను పుస్తకం పెట్టలేదు, మీరు అలా చేస్తారు కాబట్టి నేను వెనకాల ఇచ్చానండి. నా ప్రియులారా, చాలా మందికి మందిరంలోనే విశ్రాంతి, మందిరంలోనే నెమ్మది. అమ్మ నన్ను ఇదైతే క్షమించండి, మిమ్మల్ని విమర్శించాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో కాదు. అలసిపోతే నిద్ర వస్తుంది, అనారోగ్యంతో ఉంటే నిద్ర వస్తుంది, ఆనుకుంటే నిద్ర వస్తుంది, ఆవులెంత వస్తే నిద్ర వస్తుంది, ఇక్కడ దాకా తింటే కూడా నిద్ర వస్తుంది. కావండి, కానీ ఇక్కడ దాకా తినకపోయినా అనారోగ్యాలతో ఉన్న వారికి ఏమొస్తుంది? బడలెక్క వలన నిద్ర వస్తుంది. అలాంటి వారందరూ నన్ను క్షమించండి. కానీ ఇంటి దగ్గర ఎన్ని పనులు చేసుకోవడానికైనా నిద్ర రాలేనప్పుడు ఇక్కడ దేవుని వాక్యం వినడానికి నిద్ర వస్తుందంటే కారణం ఏంటో తెలుసా? శత్రువు చేతిలో ఉన్నావు, ప్రభు యొక్క లోనకి రాలేదు. నువ్వు ప్రభువునందు నువ్వుండి నీ యందు ప్రభు ఉంటే నీ మాటలు దేవుని మాటలు అవుతాయి. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించి చదివితే నీ యందు గొప్ప సమాధానం ఉంటుంది. దేవుని ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థించుకొని వస్తే, దేవుని ఇంటిలో 10 నిమిషాల ముందు వచ్చి మోకాళ్ళేసి ప్రార్థించుకుంటే ప్రతి మాట నీకు ఆలకించబడుతుంది. నాలుగవది యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడు. చాలండి ప్రియులారా, ఆయన మీద ఆనుకుంటే పూర్ణమైన సమాధానం. ఆయన మీద ఆనుకోం, బంధువుల మీద ఆనుకుంటాం, అధికారుల మీద ఆనుకుంటాం, మన జ్ఞానం మీద ఆనుకుంటాం, మన బలం మీద ఆనుకుంటాం, మన చుట్టూ ఉన్న బంధువర్గం అనే బలగం మీద ఆనుకుంటాం. ఈ ఆనుకోవడాల వల్లనే నీకు సంపూర్ణమైన శాంతి లేదు. మొట్టమొదటి వీళ్ళందరి మీద ఆనుకోవద్దని నేను చెప్పడంలా, మొట్టమొదట అసలు నువ్వు ఆనుకోవాల్సింది ఎవరి మీద? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నువ్వు ఆనుకోవాలా, దేవుని మీద నువ్వు ఆనుకోవాలా, దేవునికే నీ ప్రతి విషయము చెప్పాలా. అందరికీ చెప్పేసి వచ్చి అప్పుడు దాసుడికి చెప్పడం, అందరికీ తెలియజేసేసి అప్పుడు దేవుని దాసుడికి చెప్పడం, అందరి దగ్గర వివరణ ఇచ్చేసి అప్పుడు దేవుని దగ్గర అయ్యో మర్చిపోయాను ప్రభా, నన్ను క్షమించిన ఆయన, నువ్వు లేకుండా అక్కడికి వెళ్ళిపోయాను, నువ్వు లేకుండా ఇది చేసేసాను, నువ్వు లేకుండా అది కొనేసాను, నువ్వు లేకుండా ఇది చేసేసాను. ఇప్పుడు ఇంక చెప్పి ప్రయోజనమేముంది? ఏమాత్రము శాంతి దొరకదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, 4 విషయాలు మనము చూస్తూ వచ్చినాం. సమాధానము మీకు కలుగునుగాక అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. ఖచ్చితంగా సమాధానం వస్తుంది. కృపనిచ్చిన వాడు సమాధానాన్ని ఇవ్వడానికే సిలువలో నీ కొరకు నా కొరకు మరణించి తండ్రి అయిన దేవునితో నిన్ను నన్ను సమాధానపరిచాడు. ఇప్పుడు నీ హృదయములో సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఉండి ఏలుబడి చేయాలి అంటే 4 గంటలుగా నేను క్రైమ్ చెల్లించాలి. ఆ క్రైమ్ నీవే చెల్లించాలి. నీవు ఎంత క్రైమ్ చెల్లిస్తే అంత నీకు సమాధానం. ప్రభువులో నీవు ఉండాలి, ప్రభువులో నువ్వు నిలుచుండాలి. ప్రభు నీలో నిలుచుండాలి అంటే నువ్వు క్రైమ్ చెల్లించాలి. ఆ టీవీ చూస్తున్నావు, టీవీ కట్టేసి కొంచెం సేపు ఏకాంతంగా మోకాళ్ళు వేసుకొని ప్రభువా నా యందు నిలుచుండు, నీ యందు నిలుచుండే భాగ్యం నాకు అనుగ్రహించు, నా గమనం మార్చే, నా తీరు మార్చే, నా ఉద్దేశాలు మార్చే, నా ఆలోచన మార్చే అని మోకాళ్ళేసి ఉండు. బంధువులు ఏదో రమ్మన్నారు, ఎక్కడికో అవసరమని అన్నారు, వెళ్ళడం మానే. నేను రానమ్మా, నీ ఇంటికి నేను అప్పుడు వచ్చాను, ఇప్పుడు మళ్ళా తర్వాత జరగబోయేదానికి రాకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇప్పుడు రాను. నేను ఈ సమయము నా ప్రభు యందు నిలిచి ఉండే సమయం, ప్రభుల వారు నా దగ్గరికి వచ్చే సమయం, నేను ఇప్పుడు నీ దగ్గరికి రాను. అది క్రైమ్ అంటే. దూషణల పాలవుతాం, నష్టపోతాం. నేను నష్టపోయాను చాలా విషయాల్లో. ధనాన్ని నష్టపోయాను, సమయాన్ని నష్టపోయాను, బలాన్ని నష్టపోయాను, కంటి చూపును నష్టపోయాను. అయినా కానీ దేవుడు నాకు సమాధానం ఇచ్చిన. ఆ క్రైమ్ చెల్లిస్తే ఈ సమాధానం వస్తుంది. ఈ క్రైమ్లు ఏమి చెల్లించకుండా హృదయంలో సమాధానం అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవకుండా గొప్ప సమాధానం కావాలంటే, ఆయన ఏం చెబుతాడా అని మౌనంగా ఆయన ధ్యానం చేస్తూ ఆలకించడానికి సమయం ఇవ్వకుండా పూర్ణ సమాధానం కావాలి అంటే ఎలా వస్తుంది? రాదు. నువ్వు 4 గంటల క్రైమ్ చెల్లించడం నేర్చుకుంటేనే నీ జీవితానికి సమాధానం వస్తుంది. మోకాళ్ళ మీదకి వద్దాం,
కలవరంతో ఉండిన హృదయంతో ఉన్న వాళ్ళారా, నెమ్మది లేకుండా కుటుంబాలు ఉన్న వాళ్ళారా, సమాధానాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళారా, ఆ సమాధానమునకు మీరే కారకులై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రయము చెల్లించినాడు. నువ్వు కొద్దిగా క్రయము చెల్లించలేవా? కొంచెము క్రయము నువ్వు చెల్లించలేవా? ప్రభు సన్నిధిలో ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వలేవా? దేవుని వాక్యాన్ని క్రమముగా చదవలేవా? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండలేవా? దయచేసి మోకాళ్ళ మీదకి రా. నీ భర్తతో నీకు సమాధానం లేకపోవడానికి, నీ బిడ్డలతో నీకు సమాధానం లేకపోవడానికి, నీవు నీ ఇంటిలో దేవుని సమాధానాన్ని పోగొట్టుకోవడానికి నీవే కారణమేమో సహోదరుడా, నీవే కారణమేమో సహోదరి. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, పరిశీలించుకో. వినిన 4 సంగతులను ఒక్కసారి మననము చేసుకొని అట్టి అభ్యాసం నాకు నేర్పించు ప్రభువాను. ఆయన నేర్పిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకాళ్ళ మీదకి వద్దాం.